గౌరవ మేయర్ గారు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ కార్పొరేటర్లు, అధికారులందరికీ నమస్కారం. నేను ఈ సెకండ్ మీటింగ్ వచ్చిన. ఫస్ట్ మీటింగ్ అప్పుడేమో జరగలేదు కాబట్టి వెళ్ళిపోయినా. నాకు కూడా 40 డివిజన్ల పైన ఈ 6 నెలలుగా నేను కూడా చూస్తూ ఉన్నా కాబట్టి, గతంలో మాకు రూరల్ ఏరియా కనెక్టివిటీ ఎక్కువ ఉన్నప్పటికీ కరోనా సందర్భంలో ఇక్కడ ఎంటమాలజీ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ ఇక్కడ చాలాసార్లు వచ్చిన నేను మీటింగ్ పెట్టిపోయాను. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా మీకు 1 year ఉంది ఆల్మోస్ట్. సరే, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. 1,10-15 లక్షల మంది దాదాపు ఇక్కడ జనాభా ఉంది. అంటే 1/3 తెలంగాణ పాపులేషన్ని మీరు పాలిస్తూ ఉన్నారు. నా మొట్టమొదటి సూచన ఏంటంటే, పార్టీలు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, కానీ కలెక్టివ్గా ఈ సభ 1,10-15 లక్షల మంది, 40-50 లక్షల మంది రోజు వచ్చిపోయేటువంటి ప్రజలకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో కలెక్టివ్గా, కాంక్రీట్గా, ప్రొయాక్టివ్గా, పాజిటివ్గా ఉండాలని మాత్రం కోరుతున్నాను. రెండోది ఏంటంటే, నాకు తెలిసి మీరు 70,000 జనాభా ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా ఉన్నారు. మనకు ఈ దేశంలో కొన్ని రాష్ట్రాలలో 30,000కు 40,000కు ఒక ఎమ్మెల్యే ఉంటారు. అంటే అంతకంటే ఎక్కువ బాధ్యత కలిగిన, అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అన్ని పార్టీల నుంచి వెళ్ళి 3 సార్లు 4 సార్లు కూడా ఉన్నారు. కాబట్టి దీంట్లో సంకుచితత్వానికి ఆస్కారం లేకుండా బ్రాడ్ పర్స్పెక్టివ్ వ్యూలో ఎక్కడ ఏ పని అవసరం ఉంటుందో అక్కడ ఇచ్చుకునే ఆచరణ అమలు చేయాలని మాత్రం కోరుతాను. ఇక్కడ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అని కాకుండా కొన్ని దిక్కులు ఎక్కువ అవసరం ఉంటాయి, కొన్ని దిక్కులు ఎక్కువ అవసరం ఉండవు, కొన్ని దిక్కులు అసలు అది డెవలప్డ్ అది ఉంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను కుత్బుల్లాపూర్ చూస్తూ ఉంటా. అంటే ఎంత దారుణంగా అంటే, రూరల్ పావర్టీ కంటే కూడా అర్బన్ పావర్టీ ఇస్ మోర్ డేంజరస్. అసలు ఎంత దారుణంగా ఉంటుందో ఎంటర్ కూడా కాలేము, అంత బాధ ఉంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కడెక్కడైతే మోస్ట్ బ్యాక్వర్డ్ ప్లేసెస్ ఉన్నాయో కనీస సౌకర్యాలకు నోచుకోకుండా ప్రజలైనా ఇట్లా జీవిస్తారా అని చెప్పి వాళ్ళు వెక్కిరిస్తూ ఉందో మీకు నాకంటే ఎక్కువ తెలుసు. నేను దాని గురించి మాట్లాడుతాను, కానీ అట్లాంటి వాటిని అడ్జస్ట్ చేయకపోతే బాగుండదు. ఇవాళ నేను తెలంగాణలో 70% పైబడి ఆదాయం ఇక్కడి నుంచి వస్తుంది. మొత్తం తెలంగాణ నడిపేదంతా కూడా ఇక్కడే. మీరు ఇవాళ 4,000 కోట్లు పెట్టినరా, ఇలా 10,000 కోట్లు పెట్టినరా, ఇలా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంది, మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంది, నేను ఆ జోలికి పోతున్నాను. కానీ తప్పకుండా చేయాల్సిన పని ఏంటంటే, ఇట్లాంటి అసలు ఎన్ని బాధలున్నాయో అవన్నీ నేను విడివిడిగా చెప్పడం మంచిగా ఉండదు. నేను విమర్శ కోసం రాలే, కానీ ఇవాళ అవి కనుక అడ్రస్ చేయకపోతే మన ప్రతిష్ట మసకబారేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి డబ్బులు, బిల్లులు, దాని గురించి మీకెరక, నాకెరక, నా దగ్గర కూడా చాలామంది వస్తూ ఉంటారు, నేను మాట్లాడుతూ ఉంటా, ఆ జోలికి పోను. కానీ డెఫినెట్గా మేయర్ గారు ఈ సభ ఒక తీర్మానం చేసి ప్రభుత్వం ఇస్తా అని చెప్పింది, మీకు 3,500 కోట్ల రూపాయలు ఏదో ఇస్తా అని చెప్పింది. డెఫినెట్గా ఎంతో కొంత బడ్జెట్ సపోర్ట్ చేస్తే తప్ప ఇది నడిచే ఆస్కారం లేదు. కాబట్టి దీనికి అప్పులు ఏమున్నాయి, దీనికి ఎట్లా తెచ్చినాం, అవన్నీ నేను కూడా సాక్ష్యం ఉన్నా కాబట్టి గతంలో దీని బాధ ఏందో నాకు తెలుసు. కాబట్టి ఇంత పెద్ద టౌన్, ఇన్ని కష్టాలు డబ్బులు లేకుండా సాధ్యమయ్యేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి పాతగా చేసిన వాళ్ళకే బిల్లులు రాకపోతే ఇవాళ కొత్త కాంట్రాక్టర్ టెండర్ పెడితే వచ్చే ఆస్కారం కూడా లేదు. కాబట్టి దాని నుంచి షిఫ్ట్ చేయాల్సిన అక్కడ ఉంది. కాబట్టి దయచేసి కొంచెం మీరు ఈ సభ గవర్నమెంట్ కొంచెం ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు అందరూ పోయి కొన్ని డబ్బులు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. రెండవ అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇవాళ ఇక్కడ జరిగే డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో కావచ్చు, లేకపోతే కార్స్ ఇస్తుండొచ్చు, లేకపోతే మీరు డబుల్ బెడ్రూమ్లు ఇస్తుండొచ్చు. కార్పొరేటర్లు, పార్టీలు వేరు కావచ్చు, కానీ వాళ్ళకుండే రీచ్, వాళ్ళకుండేటువంటి సమాచారం వేరే వాళ్ళకుండే ఆస్కారం ఉండదు. మీకున్నంత రీచ్ ఇలా ఎమ్మెల్యేలకు ఉండే ఆస్కారం లేదు, ఎంపీలకైనా అసలే ఉండే ఆస్కారం లేదు. కాబట్టి మీరు ఏ గ్రామ సభలు బయట జరుగుతూ ఉన్నాయి, మీ దగ్గర కూడా ఏ పేరు జరుగుతున్నాయి, కానీ అందరినీ కూడా ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తే లాభం ఎక్కువ జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. నా దృష్టిలో సాచురేషన్ మోడ్లో ఏ కార్స్ సాచురేషన్ మోడ్లో ఇవ్వచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, కానీ ఫండ్స్ అలొకేషన్ విషయంలో కావచ్చు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే విషయంలో కావచ్చు, మీరు సాచురేషన్ మోడ్లో ఇచ్చే ఆస్కారం లేదు. కాబట్టి మీరు ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ దాన్ని ప్రయారిటైజ్ చేసుకొని ఏ పార్టీ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా
ఆయా డివిజన్లో వాళ్ళకి ఇచ్చుకుంటే మంచిగా ఉండే ఆస్కారం ఉంటుంది ఒకటి. రెండో దీంట్లో కూడా ఏమవుతుంది, ఇవాళ మీరు సెంట్రల్ హైదరాబాద్ ఉంది. ఈ సెంట్రల్ హైదరాబాద్లో పెద్దగా మీకు ఇల్లు కట్టుకునే జాగాలు ఉండవు. ఇక్కడ క్వశ్చన్ లేదు. న్యూలీ ఎక్స్పాండెడ్ హైదరాబాద్ ఎటువైపు అవుతుందో అక్కడ ఆ డివిజన్లో ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి, పోయినసారి కూడా డబుల్ బెడ్రూమ్లో కట్టిన అదంతా అక్కడే ఉంది కాబట్టి ఈసారి కూడా అట్లాంటి దాన్ని కొంచెం అందరి కార్పొరేటర్ని ఇన్వాల్వ్ చేసి ప్రయారిటైజ్ బేసిస్లో పూర్ బేసిస్లో ఇవ్వాలని చెప్పి మాత్రం, అంటే నాట్ ఓన్లీ ఫర్ డబుల్ బెడ్రూమ్ దేని కూడా. తర్వాత ఇక్కడ హాస్పిటల్ వ్యవస్థ ఉంది. మీకు తెలుసు, నేను కూడా గతంలో హెల్త్ మినిస్టర్గా పనిచేసిన. ఉస్మానియా హాస్పిటల్ని ఇంచుమించు తిరిగి దాన్ని ఎట్లా చేయాలని దాన్ని కూడా చూసినాం. మీరు ఈ మధ్యకాలంలో షిఫ్టింగ్ కోసం పెట్టినారు, తీర్మానం చేసినారు. మేము డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ యాజ్ అ హోల్గా డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు. ఎందుకంటే మేము కూడా ప్రభుత్వాలను రాష్ట్రాలను కూడా అనేక దిక్కులు చేస్తూ ఉన్నాం కాబట్టి జరగవలసిందే అభివృద్ధి. కానీ జరిగే క్రమంలో గతంలో మీ పాలక మండలి ఉండగానే గతంలో హెల్త్ ఫెసిలిటీస్ పెంచాలని చెప్పి అలవాళ్ళు ఒక 1000-1200 హాస్పిటల్ కోసం ఆల్రెడీ తయారవుతూ ఉంది. కొత్తపేటలో కూడా తయారవుతూ ఉంది. అంతకుముందు మనకు నేనేం వ్యతిరేకం కాదు, కానీ అక్కడ టెంపుల్ ఉండే, నేను చూసినప్పుడు ఒక 6 ఎకర్స్ 7 ఎకర్స్ ల్యాండ్ కూడా ఉంది. దాంట్లో ఒక టెంపుల్ ఉంది. అసదుద్దీన్ ఓవైసీ గారితో కూడా మాట్లాడి దాని గ్లోరీ, అంటే ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి ఉండేటువంటి గ్లోరీ, దాని గొప్పతనం, దానికి ఉండే ఫెసిలిటీస్ ఏందో మనందరికి తెలుసు కాబట్టి, దానికి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి, అది ఒక ఎడ్జ్కి ఉంది, ఒకవైపు మూసీ నది ఉంది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ టెంపుల్ షిఫ్టింగ్ కోసం కూడా మాట్లాడి ఉన్నాం కాబట్టి అక్కడ 6 ఎకరాలు ఉన్నది. వర్టికల్ కనుక మనకు 12 ఫ్లోర్లో 10, ఇప్పుడు అన్ని కట్టేటి అన్ని కూడా మనం వర్టికల్నే కడుతున్నాం, హారిజాంటల్ కాకుండా వర్టికల్ కడతా ఉన్నాం కాబట్టి అక్కడే ఇంకొక 12 ఫ్లోర్స్ 13 ఫ్లోర్స్ పోతే గొప్ప హాస్పిటల్ వచ్చే ఆస్కారం ఉంది. నా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము సలహా. ఈవెన్ హెచ్ఎండిఏ కూడా మనకు కోఆర్డినేషన్లో కొద్దిగా నా చెరువుల పక్క ఉన్నటువంటి సమస్యలను కూడా చూసిన నేను మీకు ఉత్తరం రాస్తా. నేను నా అనుభవాన్ని మీకు ఒక ఉత్తరం రూపంలో పెడతా కాబట్టి ఈ పాలక మండలి దాని మీద కూడా ఒక కాన్ఫరెన్స్గా చేసుకొని, ఇక మళ్ళీ ఎలక్షన్ మీరు పోయి ఉంది, మళ్ళీ మీరు గెలిచొచ్చేది కూడా ఉంది కాబట్టి మీరు ఈ సంవత్సరం కొంచెం గొప్పగా పనిచేసి ప్రజల ప్రేమను పొందే ప్రయత్నం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా అధికారులను కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఒకసారి ఇక్కడ చర్చించబడ్డ అంశం మళ్ళీ చర్చకు రాకూడదు. మీరు యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ చర్చించే ఆస్కారం ఉండదు. రెండోది ఎంపీ గారు చెప్తున్నారా, ఎమ్మెల్యే గారు చెప్తున్నారా, కార్పొరేట్ చెప్తున్నారా, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కంటే కూడా ఇప్పుడు ఇదే యూస్ఫుల్ థింగ్, దాన్ని వెంటనే అటెండ్ చేసుకొని పరిష్కరించుకునే ప్రయత్నం తప్పకుండా చేయాలి. అట్లాంటి వాటికి అంటే జనంలో అసహ్యం వేస్తుంది. అంటే మన పాలక మండలి మీద సంపూర్ణమైన విశ్వాసం ప్రజలకు లేకపోతే వాళ్ళకి మన మీద నిరుటి వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ యొక్క గౌరవం, ఈ పాలక మండలి యొక్క గౌరవం, కార్పొరేట్ గౌరవం కూడా ఉండాలంటే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు అది చాలా యుద్ధ ప్రాతిపదికన చేసే పని అయితే పైసలు ఉన్నాయా లేవా కాదు ఇంపార్టెంట్ కాదు. మనకు మీకు తెలుసు, ఇలా 100 రూపాయలు అంటే 150 రూపాయలకు శాంక్షన్ తీసుకుంటారు, 200 రూపాయలకు శాంక్షన్, ఇవాళ ఇచ్చుకున్నటువంటి శాంక్షన్ వచ్చే సంవత్సరంలో ఎక్స్పెండిచర్ అవుతుంది కాబట్టి మీరు బడ్జెట్ లేదని చెప్పి మీరు చెప్పడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఇలా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కరెంట్ బిల్ లేవని చెప్పినప్పుడు మన పరువు పోతుంది. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజలు సఫర్ అవుతున్నప్పుడు, యుద్ధ ప్రాతిపదికన పని చేస్తున్నప్పుడు ఎక్కడో తెచ్చుకొని మీట్ కావాలి తప్ప పైసలు తెచ్చి జరగదు కాబట్టి అట్లాంటిది ఎక్కడన్నా వచ్చినప్పుడు యుద్ధ ప్రాతిపదికన చేసేటువంటి శాంక్షన్ ఇచ్చే ప్రయత్నం చేయాలి, ఫినిష్ చేసే ప్రయత్నం చేయాలి మాత్రం నేను కోరుతాను. నేను మనం పోయిన ఒక దగ్గర పోయాను, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకటి 20 ఏళ్ళుగా 20 years ఒక సమస్య ఉంది, పరిష్కారం కాలేదు. పాలక మండలి పరిష్కారం చేయాలి, అధికారులు పరిష్కారం చేయాలి, కాలే అంటే మేము పోయి దాన్ని దబాయించి చేసే పరిస్థితి రావు. దబాయించి చేసే పరిస్థితి ఎప్పుడు రావద్దు. ఇప్పుడు యూస్ఫుల్ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు దానికి వెంటనే చేసే ఆస్కారం ఉండాలి, అధికారులు చేసే ఆస్కారం ఉండాలి తప్ప మళ్ళీ ప్రజాప్రతినిధులు చెప్పే ఆస్కారం ఉండకుండా కొంచెం సెన్సిటివిటీతో మనకు బాధ్యతయుతంగా వ్యవహరించాలని చెప్పి నేను కోరుతూ నమస్కారం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.